యుగములు నేను నీ గుడారములో నివసించెదను అని దావీదు అంటున్నారు. దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక ఏంటంటే ఒక్కరోజు, 2 రోజులు, 3 రోజులు, నెల రోజులు దేవుని గుడారంలో ఉండాలనుకోవట్లేదు, కానీ యుగ యుగములు దేవుని గుడారంలో నివసించాలనే ఆశ, ఆ తృష్ణ, ఆ కోరిక దావీదు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. మనము కూడా ఆశలు కలిగి ఉంటాం, కోరిక కలిగి ఉంటాం కదండి. ఒకటి ఏదన్నా కావాలంటే దాని గురించిన ఆలోచన మనకుంటుంది. అది ఎప్పుడు తీసుకుందామా, ఎప్పుడు పొందుకుందామా, ఎప్పుడు అది మనం సొంతం చేసుకుందామా అనే కోరిక, ఆశ మనం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ దావీదు ఈ 61వ కీర్తనలో చెప్తున్నాడు, దేవుని గుడారములో నివసించాలనే కోరిక దావీదు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. 15వ కీర్తనలో 1వ వచనంలో చూస్తే, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? తీసారా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని గుడారంలో అతిథిగా ఉండాలనుకున్న వారు ఎట్లా ఉంటారంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరిస్తూ హృదయపూర్వకంగా నిజము మాత్రమే పలుకుతారండి. హల్లెలూయా. దేవుని గుడారంలో అతిథిగా ఉండాలనుకునేటువంటి వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారు. వారి యొక్క ప్రవర్తనలో యథార్థత ఉంటుంది. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే యథార్థవంతుల యొక్క గుడారాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తానని చెప్తున్నారు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఇంకా మనం చూస్తే యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారమైనది. యథార్థవంతులకి దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థమైన ప్రవర్తన ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని గుడారములో అతిథిగా ఉండడానికి అర్హులై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని దావీదు అంటున్నాడు. మనము కూడా దేవుని గుడారములో ఎప్పుడు ఉండాలని ఆశ కలిగి ఉండాలి. దావీదు ఎటువంటి ఆశ అయితే కలిగి ఉన్నాడో దేవుడి గుడారంలో ఉండాలని, ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవుని గుడారములో, దేవుని మందిరములో నివసించాలనే ఆ కోరిక మనము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. అటువంటి ఆశ మనం కలిగి ఉన్నట్లయితే, అటువంటి తృష్ణ, అటువంటి కోరిక మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం అడగకుండానే మన యొక్క ప్రతి అవసరతలు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చూడండి 5వ వచనంలో, దేవా నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఎప్పుడైతే దావీదు దేవుని గుడారంలో నివసించడానికి ఇష్టపడి ఆశ కలిగి దేవుని గుడారంలో ఉండాలని కోరుకున్నాడో, ఆ కోరికను బట్టి దేవుడు ఏం చేశారంటే, దేవుని నామములో భయభక్తులు కలిగిన వారి యొక్క స్వాస్యాన్ని దావీదు పొందుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రతి ఆదివారం వచ్చి 3-4 గంటలు దేవుని సన్నిధిలో ఆరాధించి, దేవుని స్తుతించి, మన అవసరాలన్నీ చెప్పి దీవెన పొందుకొని వెళ్ళడము కాదు, కానీ ప్రతి నిత్యము మనం ఎటు వెళ్తున్నా కూడా మనము మన యొక్క హృదయము, మన యొక్క మనస్సు దేవుని మీదే ఉండాలి, దేవుని గుడారంలో నివసించాలి అనే కోరిక, ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇంకా చివరి వచనంలో కూడా చూస్తే, దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదొక హృదయములో
మ్రొక్కుబడి చేసుకుంటామండి. అవునా కదా? హల్లెలూయా. క్రైస్తవులుగా మనమే కాకుండా దేవుణ్ణి నమ్మనటువంటి వారు కూడా గుళ్ళకి వెళ్ళినప్పుడు వారు కూడా మొక్కుబడి చేసుకుంటారండి. ఇది జరిగితే, నాకు ఉద్యోగం వస్తే, మీరు చూడాలి నా వైపు, నాకు ఉద్యోగం వస్తే నేను ఇంత కానుకిస్తాను, నాకు గర్భఫలం వస్తే, నాకు కుమారుడు పుడితే, కుమార్తె పుడితే ఇది ఇస్తాను, అది ఇస్తానని మొక్కుబడి చేసుకుంటాం. అవునా కదండి? చేసుకోలేదా? మీరు ఎప్పుడు చేసుకున్నారా లేదా? అట్లా దినదినము దావీదు అంటున్నాడు, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. ఒక్కరోజు మొక్కుబడి చేసి తర్వాత చెల్లించకుండా దావీదు ఉండలేదండి. ప్రతి నిత్యము అంటే ప్రతిరోజు దినదినము ఆయన ఏ మొక్కుబడి అయితే చేసుకున్నాడో ప్రతిరోజు అది చెల్లిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. దేవుని సన్నిధిలో ఒకటి మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడి చెల్లించటానికి ఆలస్యం చేయకూడదు. నేను కూడా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించిన తొలి దినాల్లో, ప్రభువా నాకు గనక ఈ సబ్జెక్ట్లో, ఈ స్టడీలో నాకు నీవు ఇంత పర్సంటేజ్తో నాకు జయమిస్తే నీ కొరకు అట్లా నిలబడతా అని దేవుని సన్నిధిలో నేను కూడా మొక్కుబడి చేసుకున్నానండి. హల్లెలూయా. ఆ మొక్కుబడిని బట్టి దేవుడు జయం అనుగ్రహించారు. హల్లెలూయా. హన్నా కూడా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంది. నీవు గనుక, వింటున్నారా, నీవు గనుక నాకు మగపిల్లని దయచేసినడలా వాని తల మీద కత్తి పడకుండా, క్షౌరపు కత్తి పడకుండా నేను నీకు అప్పగిస్తాను, నీకు అర్పిస్తానని మొక్కుబడి చేసి, ఆ మొక్కుబడి విషయంలో ఆలస్యం చేయలేదు. కానీ ఆ మొక్కుబడి విషయంలో ఎప్పుడైతే దేవుడు మగపిల్లను దయచేశాడో, పాలు విడిచిన వెంటనే ఇచ్చిన ఆ కుమారుని దేవునికి మొక్కుబడిగా అర్పించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నారండి? దేవుని సన్నిధిలో మనం మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడిని చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. దావీదు ఎట్లయితే దినదినము తను ఏదైతే మొక్కుబడి చేసుకున్నాడో ఆ మొక్కుబడిని చెల్లించాడో, అట్లా ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో చేసిన ఆ మొక్కుబడిని చెల్లించాలని ఈ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈ చిన్న మాటలు ప్రతి ఒక్కరి హృదయములో, ప్రతి ఒక్కరి వినికిడిలో దేవుడు భద్రము చేసి ఫలింప చేయునుగాక. ఆమెన్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యమైన కార్యములను దేవుడు సాధ్యము చేయబోతున్నాడు. సమస్తము దేవునికి సాధ్యమే. సమస్తమును సాధ్యము చేసి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. నమ్మి విశ్వాసముతో పాడుతూ, యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన.
హృదయపూర్వకంగా నమ్మి విశ్వాసముతో మీ జీవితాల్లో అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడుగా ఆయన నిలబడి ఉన్నారు. నమ్మి విశ్వాసముతో హృదయపూర్వకముగా ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అవునేసయ్యా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా అందరూ హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా
అందరూ హృదయపూర్వకముగా నమ్మి విశ్వాసముతో చప్పట్లు కొడుతూ అసాధ్యమైన కార్యములను చేయడానికి ఆయన నిలబడుతున్నారు. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును మాకిచ్చుటలు నీకు. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును మాకిచ్చుటలు నీకు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా మా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది,
అసాధ్యమైనది ఏమున్నది? నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, 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 నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీవే కదా మా ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. రుఖబాల శబాల అందరు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని గణపరుస్తూ నీకే మహిమ చెల్లిస్తున్నాం.
మా హృదయపూర్వకమైన స్తుతి, మా హృదయపూర్వకమైన ఆరాధన మీరు స్వీకరిస్తున్నందులకై స్తోత్రములు. నీకు స్తోత్రములయ్యా.